ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతయే నమ శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2025 సెప్టెంబర్ మొదటి పక్షం చెప్పుకుంటున్నాం. అనగా 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు జరుగు ఫలితాలు తీసుకుంటున్నాము. ముందుగా ఈ యొక్క తులసి ఛానల్లో, శ్రీ తులసి ఛానల్లో అస్ట్రాలజీ, మెడిటేషన్, యోగా థెరపీ, మ్యూజిక్ థెరపీ ఇవన్నీ మీకు ఇంక్లూడ్ చేసి చెప్పడం జరుగుతుంది. మనకు విజ్ఞాన భైరవ తంత్రం అనే బుక్లో ఈ 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే లింక్ కూడా పంపిస్తాను. ఇవి వేదంలో నుంచి పుట్టుకొచ్చినటువంటి ఒక్కొక్క అంశము, ఆయుర్వేదము, సంగీతము, ఈ యొక్క అస్ట్రాలజీ, యోగా ఇవన్నీ కూడాను ఒక కొమ్మకు పూచిన పువ్వులు లాంటివి. వీటినన్నింటినీ కలిపి మేము ముందుకు వస్తున్నాం కాబట్టి ఆస్వాదించి మీ జీవితాలను మీరు సద్వినియోగపరచుకోగలరని ఆశిస్తూ, నా కుంభరాశి, కుంభలగ్నం వారికి ఎలా ఉంటుంది? మీకు రాశాధిపతి, వ్యయాధిపతి అయినటువంటి శని భగవంతుడు వచ్చేసి మీకు 2వ ఇంట్లో ఉన్నాడు. మీ రాశాధిపతి కొంచెం కుటుంబం కోసం చాలా ఆలోచించి, ఉద్యోగంలోనూ ఎడ్యుకేషన్లోనూ ఆలోచించి చక్కని జీవితం వైపు మోటివేట్ అవ్వగలుగుతారు. జీవిత భాగస్వామి సహకారం కూడా మీకు లాభాన్ని కలగజేస్తుంది. మీ రాశిలో రాహు ఉన్నాడు. మీకు రాహు రాశిలో ఉండటం కొంచెం ప్రయాణాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే దేవి కర్గమాల స్తోత్రాన్ని మీరు చదవడం, వినడం ద్వారా చాలా మంచి విషయాలు జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు పంచమ కేంద్రంలో, అంటే మీ 2వ ఇంటిపతి, లాభాధిపతి అయిన బృహస్పతి పంచమ కేంద్రంలో ఉండడం చాలా మంచి వ్యవస్థ. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. హై లెవెల్ ఎడ్యుకేషన్ కావాలనుకున్న వారికి ఎడ్యుకేషన్ వస్తుంది. జాబ్ కాని వాళ్ళకి జాబ్ వస్తుంది. అలాగే అనేక రకమైనటువంటి లక్ష ప్రాబ్లమ్స్ని కూడా ఆయన క్యూర్ చేయగలడు. పంచమంలో ఉన్నటువంటి బుధుడు ప్లస్ ఈయన మీ రాశికి, మీ లగ్నానికి ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే 2వ ఇంటిపతి లాభాధిపతి. ఈయన వీక్షణ ఇలా ఉండడంగా ఈయన మీ లాభస్థానాన్ని చూస్తున్నాడు. అలాగే ఈయన మీ రాశిని చూస్తున్నాడు, కుంభరాశిని, కుంభలగ్నాన్ని. అలాగే ఈయన పంచమ స్థితితోటి మీ యొక్క అష్టమ స్థానాన్ని కూడా చూస్తున్నాడు. దీని మూలకంగా మీకు చక్కని లైఫ్ ముందుకు వెళ్ళటానికి, చక్కని జీవితం ఏర్పడుతుంది. బృహస్పతిని ఎక్కువ కొలవండి. నవగ్రహాలలో బృహస్పతికి పసుపచ్చ మాల వేసి ఆయన చుట్టూ ప్రదక్షిణలు చేసి చక్కగా మీరు నమస్కరించుకున్నట్లయితే మీ జీవితం ఇంకా స్పష్టంగా, ఖచ్చితమైన అభివృద్ధి వైపు దూసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. మీకు శుక్రుడు వచ్చేసి షష్టమంలో ఉన్నాడు, 6వ ఇంట్లో ఉన్నాడు. ఇది అంత మంచి విషయం కాదు. సంతాన విషయంలో, ఆరోగ్య విషయంలో కావచ్చు. అలాగే మీకు ఈ యొక్క జీవిత భాగస్వామితో కావచ్చు, వివాహాలు, నిశ్చితార్థాలు ముందుకు వచ్చి వెనక్కిపోవడం, ఇలాంటి విషయాలలో కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఉద్యోగంలో కూడా మీకు మంచి ప్రోద్బలమైనటువంటి ఫలితం కనిపిస్తుంది. అష్టమంలో ఉన్న కుజుడు కొంచెం ప్రయాణాలలో టెన్షన్ పెడతాడు. రాహువు పెడతాడు, కుజుడు పెడతాడు. తద్మూలకంగా మీరు చాలా జాగ్రత్త వహించాలి. అమ్మవారి ఆరాధన మాత్రం మర్చిపోవద్దు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇంకా ముందడుగు పడాలంటే మీరు ఏం చేయాలనేది ఒకసారి మీ జీవిత గ్రహచక్రాన్ని వేయించుకొని దోష నివృత్తి కోసం మీరు ఏదైనా చేసుకున్నట్లయితే మంచి జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. స్వస్తి.